అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీమల్లి, ఎండి జనరల్ మెడిసిన్. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మన అందరం ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? ఏదైనా సమస్య వచ్చిన తర్వాత, లేకపోతే ల్యాబ్ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చినప్పుడా, లేకపోతే డాక్టర్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత. మనలో చాలా మంది ఆరోగ్యం గురించి ఆలోచించేది ఏదైనా సమస్య వచ్చిన తర్వాతే. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం కెరీర్ గురించి ప్లాన్ చేస్తాం, డబ్బు సేవ్ చేయడానికి ప్లాన్ చేస్తాం, మన కుటుంబ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తాం. కానీ మన ఫ్యూచర్లో ఆరోగ్యం గురించి ఈ రోజు ఎంత సమయం కేటాయిస్తున్నాం? అదంతా కాదు. మనం కార్ సర్వీసింగ్ ఎప్పుడు చేయిస్తాం? ఏదన్నా సమస్య వచ్చిన తర్వాత కాదు కదా. ఎందుకంటే చిన్న సమస్య రాకముందే చూసుకుంటే పెద్ద సమస్య నుంచి తప్పించుకుంటామని మనకు ముందే తెలుసు. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అలా చెయ్యం. అన్నీ బాగానే ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోము. కానీ ఏదైనా సమస్య వచ్చిన తర్వాత పరిష్కారాల కోసం వెతుక్కుంటాం. నేను డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే, డాక్టర్ ఇది నాకు ఎందుకు వచ్చింది అని. కానీ నాకు వినిపించే ప్రశ్న వేరేది. మనం రేపటి రోజున యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండడానికి ఈ రోజు ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఎందుకంటే చాలా ఆరోగ్య సమస్యలు ఒక్క రోజులో వచ్చేవి కాదు. ఎన్నో సంవత్సరాలుగా మనం ఉండే జీవన శైలి, మనం తినే తిండి, మన నిద్ర, మన స్ట్రెస్, మన యాక్టివిటీ, ఇవన్నీ రేపటి రోజున మన ఆరోగ్యం ఎలా ఉంటుందో ప్రభావితం చేస్తాయి. గత 10 సంవత్సరాలుగా మన దేశంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్, అంటురోగాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు బీపీ, షుగర్, ఒబెసిటీ, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎంతో వేగంగా పెరిగిపోయాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇవన్నీ కేవలం పెద్దవాళ్ళ సమస్య మాత్రమే కాదు. 30-40 ఏళ్ల సంవత్సరాల వాళ్ళల్లో కూడా ఇవి చూస్తున్నాము. దానికి కారణం ఏంటంటారు? ఏంటంటే మనం తక్కువ కదులుతున్నాం, ఎక్కువ కూర్చుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైంది, నిద్ర సరిగా లేదు, స్ట్రెస్ ఎక్కువైంది. కానీ ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. అందుకే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ రోజు మీ బీపీ ఎంత ఉంది అని ఎంతమందికి తెలుసు? తెలియకపోవడం తప్పు కాదు. కానీ చాలా మంది బీపీ వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత మన హాస్పిటల్కి వస్తున్నారు. షుగర్ కూడా అంతే. రాకముందు ఎలాగో జాగ్రత్తలు తీసుకోలేదు, వచ్చిన తర్వాత మందులు వాడితే తగ్గిపోతుందిలే అనుకుంటాము. ఏదైనా ఒక చిన్న స్వీట్ తిని డోస్ ఎక్కువ తీసుకుంటే అయిపోతుందిలే అని అనుకుంటాము. కానీ షుగర్ ఎక్కువైన తర్వాత ఎన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి? కళ్ళకి, కిడ్నీలకి, మన బ్రెయిన్కి, మన నరాలకి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయని ఎంతమందికి తెలుసు? స్ట్రెస్ని తప్పించడం చాలా కష్టం. కానీ మనం స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ అనేది కేవలం బరువు సమస్య కాదు. బరువు ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిద్ర, మనలో చాలా మంది తక్కువ ప్రాధాన్యత ఇచ్చే విషయం నిద్ర. నిద్ర సరిగ్గా లేకపోతే మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. మన బ్రెయిన్కి రిలాక్సెంట్ నిద్ర. అందుకే మనందరం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక మాట కాదు, అది ఒక జీవన విధానం. జబ్బు వచ్చిన తర్వాత మందులు వాడడం కాదు, జబ్బు రాకముందే మనం దాన్ని ఎలా అరికట్టుతున్నాం, ఈరోజు మనం ఏం చేస్తున్నాం మన ఆరోగ్యం గురించి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఈ పేజ్లో, అది హెల్తీ ఏజింగ్. హెల్తీ ఏజింగ్ అంటే వయసు పెరగకుండా ఉండడం కాదు, వయసు పెరిగిన తర్వాత కూడా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉండడం, మన పనులు మనం చేసుకోవడం. అందుకే ఈ పేజ్లో మనం కేవలం డిసీజెస్ గురించి మాత్రమే కాదు, హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ గురించి మాత్రమే కాదు, ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ గురించి, ఫుడ్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, బీపీ, షుగర్, ఒబెసిటీ, థైరాయిడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. సైన్స్ ఆధారంగా సింపుల్గా మాట్లాడుకుందాం. నేను డాక్టర్ శ్రీమల్లి. మన లక్ష్యం కేవలం లాంగర్ లైఫ్ కాదు, బెటర్ లైఫ్. మన వయసు పెరగడం సహజం. వయసు పెరిగిన తర్వాత కూడా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది మన చేతుల్లోనే ఉంది. అందుకే ఈరోజు మనం
కొంత సమయమైనా మన ఆరోగ్యం గురించి కేటాయించాలి. థ్యాంక్ యూ.